హాయ్ ఎవ్రీవన్, నేను అడ్వకేట్ శీర్ష. ఇవాళ మనం ఎఫ్ఐఆర్ గురించి తెలుసుకుందాం. ఎఫ్ఐఆర్ తర్వాత ఏం జరుగుతున్నాయి అని తెలుసుకుందాం. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యాక దాని నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, అసలు పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు, తర్వాత కోర్టులో ఏ ప్రాసెస్ ఉంటుందనేది తెలుసుకుందాం. నేను సింపుల్గా క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పేస్తాను. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రమేష్ అనే పర్సన్కి తన బైక్ దొంగతనం అయింది. సో ఈయన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. సెక్షన్ 379 ఆఫ్ ఐపీసీ ప్రకారం అయితే ఫైల్ చేశారు. పోలీస్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారు, ఫైల్ చేసి అండ్ ఎఫ్ఐఆర్ కాపీ రమేష్కి అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది అని చెప్పేసి మీకు సింపుల్గా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. మొత్తం 6 స్టెప్స్ ఉంటాయి. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్. ఎఫ్ఐఆర్ అనేది స్టార్టింగ్ పాయింట్ అనమాట. పోలీస్ వాళ్ళకి కాగ్నిజబుల్ అఫెన్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాక ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇందులో పోలీస్ వాళ్ళు ఎవిడెన్స్ని గ్యాదర్ చేస్తారు. సీసీటీవీ ఫుటేజ్ అండ్ విట్నెస్ స్టేట్మెంట్స్, ఫిజికల్ క్లూస్ని గ్యాదర్ చేయడానికి ఈ స్టేజ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ అక్యూజ్డ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే పోలీస్ వాళ్ళు తనని అరెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్టిగేషన్ చేయడం ఎందుకంటే కోర్టు ముందు క్లియర్గా ఎవిడెన్స్తో ప్రజెంట్ చేయాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ స్టెప్ రికార్డింగ్ విట్నెస్ స్టేట్మెంట్స్. పోలీస్ వాళ్ళు విట్నెస్ స్టేట్మెంట్స్ని రికార్డ్ చేస్తారు. విట్నెస్ అంటే విక్టిమ్స్, నైబర్స్, ఎవరైతే ఇన్సిడెంట్ని చూసిన వాళ్ళని ఆ పర్సన్స్ని విట్నెస్ అంటారు. ఈ స్టేజ్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే విట్నెస్ ఎవరైనా కానీ వాళ్ళు నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పదు. ఒకవేళ వాళ్ళు అబద్ధం చెప్తే వాళ్ళకు కూడా పనిషబుల్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అరెస్ట్ అండ్ కస్టడీ. అక్యూజ్ని అరెస్ట్ చేస్తే 24 అవర్స్ లోపల మెజిస్ట్రేట్ ముందు ప్రజెంట్ చేయాలి. అప్పుడు మెజిస్ట్రేట్ డిసైడ్ చేస్తుంది అక్యూజ్ని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలా లేకపోతే పోలీస్ కస్టడీలో ఉంచాలా అని చెప్పేసి. ఫైలింగ్ ఛార్జ్ షీట్ అంటే ఏంటి? ఈ అక్యూజ్డ్కి ఈ కేసుని స్టార్ట్ చేయండి అని అఫీషియల్ డాక్యుమెంట్ మనం కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక పోలీస్ వాళ్ళు ఛార్జ్ షీట్ని ప్రిపేర్ చేస్తారు. దాంట్లో ఫుల్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు, లైక్ ఆఫెన్స్ ఏంటి అండ్ విక్టిమ్స్ ఎవరు, ఎవిడెన్స్ ఏమేమి గ్యాదర్ చేశారు అని చెప్పేసి కోర్టు ముందు ప్రజెంట్ చేస్తారు. అండ్ కోర్ట్ అప్పటి నుంచి ట్రయల్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కోర్ట్ ప్రాసెస్. కోర్ట్ ఛార్జ్ షీట్ అనేది యాక్సెప్ట్ చేశాక కోర్ట్ నుండి అయితే సమ్మన్స్ పంపిస్తుంది అక్యూజ్డ్కి. అంటే అక్యూజ్ని కోర్ట్ ముందు అపియర్ అవ్వమని చెప్పేసి కోర్ట్ నుంచి సమ్మన్స్ అయితే పంపుతారు. ట్రయల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎవిడెన్స్, విట్నెస్, క్రాస్ ఎగ్జామినేషన్, ఆర్గ్యుమెంట్స్ అండ్ లాస్ట్ జడ్జ్మెంట్ అనేది అయితే ఇస్తారు కోర్ట్ నుంచి. సో అక్కడ జడ్జ్మెంట్ ఏమని ఇస్తారంటే ఒక పర్సన్ గిల్టీయా నాన్ గిల్టీయా అని చెప్పేసి